బన్సల్పేట్ డివిజన్ బోయగూడలో ఉన్నటువంటి న్యూ బోయగూడలో ఉన్నటువంటి డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో 100 కుటుంబాలకు సనత్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సొంత ఖర్చులతో ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి బీద మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరికొద్ది నిమిషాల్లో ఇక్కడికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశ్వర రాజు గారు, సీనియర్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎం మహేందర్ కుమార్ గారు, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి మహేష్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఒకసారి మనం అడిగి విషయాలను తెలుసుకుందాం. జై తెలంగాణ. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, డివిజన్ నాయకులకు మరియు కార్పొరేటర్ గారికి అందరికీ నమస్కారం. మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు వాళ్ళ తనయుడు సాయి కిరణ్ యాదవ్ గారు వాళ్ళ సొంత డబ్బుతో ఒక 100 మందికి భోజన సరుకులు, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడంతో ఇక్కడ బోయగూడ వాసులందరూ వారికి కృతజ్ఞతగా నిలుస్తారని తెలుపుతున్నాము. తెలంగాణ ఈ సరుకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గరీబులకి పంపించినారు. మా బస్సుకి వాళ్ళు చల్లగా నూరేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు బోయగూడలోని మారమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహత్తరమైన కార్యక్రమం ఈరోజు బోయగూడలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి తనయుడు సాయి కిరణ్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు. ఈరోజు బోయగూడలోని ఒక 100 మంది కుటుంబానికి, పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు, నెలకు సరిపోయేంత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఈరోజు బోయగూడలోని జరుగుతున్నది. ఇంత మంచి కార్యక్రమం మంత్రివర్యులు తీసుకున్నందుకు ఆయనకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టని కార్యక్రమం మన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మేము కూడా లోకల్గా తిరుగుతుంటాము, ప్రతి సమస్య మీద నిత్యము ప్రజలలో ఉంటాము. ఎక్కడ పోయినా కూడా ప్రజలలో మంచి స్పందన, ఎందుకంటే మంత్రివర్యులు చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అందరూ కూడా మంచి ఆనందదాయకంగా ఉన్నారు. ఆ కార్యక్రమం చేపట్టినందుకు మాకు కూడా మంచి గౌరవం లభించింది. రేపటి దినం మేము కూడా ప్రజలలో కాలరెత్తుకొని తిరిగేంత దమ్ము, ధైర్యం కూడా మాకు ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కల్పించినందుకు మేము ఎప్పుడు ఎల్లవేళలో కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓకే, జై తెలంగాణ. కార్పొరేటర్ ఏసూరి సావిత్రి మహేష్ గారు, డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశ్వర రాజు గారు, ప్రధాన కార్యదర్శి ఎం మహేందర్ కుమార్ గారు, సీనియర్ నాయకులు టి వెంకటరమణ గారు, నామాల ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా లంబు శ్రీనివాస్ అన్న గారు, తర్వాత మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు రజాక్ భాయ్ గారికి, కరీం భాయ్ గారికి, అదేవిధంగా షరీఫ్ భాయ్ గారికి, సత్యన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు సల్మాన్ గారికి, ప్రతి ఒక్కరికి అనే విధంగా భావించొద్దు. ఎవరైనా పేర్లు మిస్ అయింటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులని తమ అమూల్యమైన సందేశాన్ని మా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి అందరినీ మన మహేందర్ ఆల్రెడీ చెప్పిండు కాబట్టి అందరికీ నమస్కారం. వచ్చిన పబ్లిక్ వెండర్లు ఉన్నారు కాబట్టి తొందరగా ముగించుకుంటే చాలా ధన్యవాదములు. సో ఇప్పుడు మీకు మన లంకరాజు బాబాని మీకు అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి మన మంత్రి గారి దృష్టికి మీకు ఈ కరోనా వల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు మీకు అందరికీ ఇంటింటికి ఇప్పుడు కిట్స్ ఇచ్చేందుకు వీరు ఏర్పాటు చేసిర్రు. అదేవిధంగా ఎండాకాలం కదా, నీళ్ళు వస్తున్నాయా? వాటర్ వస్తున్నాయా? వస్తలేవా? ఆరా పానీ ఆరా అచ్చా. ఇప్పుడు లంబసీన మీ సైడ్ ఇటు వస్తలేవా? వస్తున్నాయా?
ట్యాంక్ పెట్టేసిరా, నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. నువ్వు 2 నెలల నుంచి సమస్య ఉందన్న, ఫోన్ చేస్తే పని అయిపోయింది, అవునా? మళ్ళీ 2 నెలల నుంచి వాటర్ వస్తలేవు మాకని చెప్తున్నావు. నువ్వు చెప్పిన 2 రోజుల సమస్య అయిపోయిందా లేదా? సో దయచేసి మీరు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే చెప్తే పని అవుతుంది. మీరు చెప్పకుండా బాధలు పడి 2 నెలల నుంచి నీళ్ళు వస్తలేవు, 3 నెలల నుంచి నీళ్ళు వస్తలేవు అంటే మనం ఏం చేయలేం. మీరు కనుక ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఇష్యూ ఉంది అంటే డెఫినెట్గా సాల్వ్ చేద్దాం. వాళ్ళ బస్సులో 2 నెలల నుంచి నీళ్ళు వస్తలేవని నాకు మొన్న చెప్పిండు. చెప్పగానే జిఎం వాటర్ వర్క్స్ వాళ్ళందరూ వచ్చారు, ట్యాంక్ పెట్టారు, పని నడుస్తుంది. సో అట్లా ఇష్యూస్ ఉంటే ఏమైనా చెప్పండి దయచేసి, అదేం ప్రాబ్లం లేదు. పెన్షన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళకి దృష్టికి తీసుకొస్తే వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ కన్సర్న్ అథారిటీ సబ్మిట్ చేస్తారు, మీకు వస్తాయి. చెప్పండి సార్. ఇక్కడ మెయిన్ రోడా? ఓకే. ఇక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ దాకానేమో పెద్ద లైన్ ఉంది. అక్కడ నుంచి ఎంత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా మరి? థ్యాంక్ యూ.